అది ఏమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్డ్ యాజ్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్లు అర్జున్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ కమ్ టుగెదర్, దే షుడ్ స్టూడ్ బై ద హీరో. అది చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు, ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దే షుడ్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్. అది టీం చెప్పుండొచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు అదొకటి. సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతుంది, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు, రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు, నువ్వు హీరోనా అంటారు. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అల్లు అర్జున్ గారి అంకుల్ వాళ్ళ ఈజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్. పోనీ ఆయన ఏం చేయలేదా అంటే, ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా, అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన, ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్, చాలా కాలం తెలుసు నాకు. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ ద నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ. అంతే కదా. అండ్ ఇదేంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఏమైపోయింది, వన్స్ లా ఫైల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాజ్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఐ కాంట్ క్వాష్ ఇట్, సిస్టమ్ విల్ టేక్ ఓవర్. అది నేను కొట్టేయాలనుకున్న అలా జరగదు అంత తేలిక. అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటంలో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డలతో.